హాయ్ అండి అందరికీ ఇవాళ నేను చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. చికెన్ ఫ్రై కావాల్సిన పదార్థాలు చూడండి. ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి. నేనైతే చికెన్ అయితే బాగా కడిగేసుకుని పెట్టేసుకున్నానండి. అందులో అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం కారం, కొంచెం పసుపు, ఉప్పు వేసుకుని బాగా మ్యాష్ చేసుకొని బాగా కలిపేసి దాన్ని ఒక విజిల్స్ అయితే పెట్టుకుంటాయండి, 3 విజిల్స్. ఎందుకంటే ఇది రెక్క భాగం కాబట్టి రెక్క భాగం దగ్గరది ఎప్పుడైనా సరే కొంచెం 4 వేయించుకోవాలండి. తొడ దగ్గరది అయితే విజిల్ చేయించుకోకపోయినా పర్వాలేదండి, బేనే ఉడికిపోతుంది అది. ఇది మాత్రం కొంచెం మనం రెక్క దగ్గరది కాబట్టి మెత్తగా ఉండదు కాబట్టి కొంచెం 4 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి బాగానే. ఇప్పుడైతే బాగా అయితే నేను కలిపేసుకున్నానండి. ఇది ఇప్పుడు నేను పొయ్యి మీద పెట్టుకొని 4 విజిల్స్ అయితే వేయించుకుంటానండి. బాగానే వేయించుకుంటే దాన్ని ఇవన్నీ వేసేసాం కదా, మసాలాస్ అన్నీ వేసేసామండి. దీన్ని కుక్కర్ పెట్టేసి విజిల్స్ పెట్టేయడమేనండి. విజిల్ అయితే అయిపోయింది. ఇంకా దాన్ని పక్కన చారు కూడా మరుగుతుందండి. నేనైతే చికెన్ ఫ్రై చేస్తున్నానండి. వాన వస్తుందిగా, వేడివేడిగా చికెన్ ఫ్రై, రసం అండి అది. ఇప్పుడు బాణీ అయితే ఎట్టేసుకుని ఆ బాణీలో పసుపు వేసేసుకునండి. పసుపు, పచ్చిమిరకాయలు, కరివేపాకు ఇవి బాగా రోస్ట్ అయితే అవ్వాలండి. పచ్చిమిరకాయలు కూడా వేసేసుకున్నాండి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుంటాయండి. ఉల్లిపాయలు కూడా బాగా ఎగిపోవాలండి. ఇందులో బాగా మగ్గిపోయినాయండి. ఇందులోనే తర్వాత నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటానండి కొంచెం. ఎందుకంటే ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటానండి. నేను లైట్గా వేసుకుంటాను, ఆల్రెడీ అందులో వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. బాగా మగ్గిపోయింది అన్నాక కొంచెం ఆయిల్ అన్నది బయటకు అయితే మనకు వస్తుందండి. అప్పుడు చికెన్ అన్నది మనం బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ అన్నది ఇందులో వేసేసుకోవాలండి. బాగా ఇందులో కూడా మగ్గనిచ్చేయాలండి. మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మనం ఆల్రెడీ బాయిల్ చేసింది ఉంది కదండి, కొంచెం కారం వేసేసుకొని, లైట్గా కారం అయితే సరిపోలేదు కాబట్టి నేను లైట్గా కారం వేసుకోనండి. బాయిల్ చేసుకుని ఉన్నది కాబట్టి ఆ వాటర్ వేసుకుంటున్నానండి నేను, ఇంకేది వేయట్లేదు. ఇప్పుడైతే ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు చికెన్ మసాలా అన్నది వేసేసుకోవాలండి. కొంచెం చికెన్ మసాలా అయితే వేసేసాను నేను. బాగా చికెన్ మసాలా బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి. చూడండి మగ్గిపోయింది. చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి. కొత్తిమీర జల్లుకొని అయిపోయింది. చికెన్ ఫ్రై రెడీ.